అదేంటొదినా అలా అడుగుతున్నావు? కాకపోతే నేనెందుకు తీసుకొస్తాను? తెచ్చిన వాడివి మరి ఇక్కడెందుకు ఉంచుతున్నావు? వీణ్ణి పంపించడానికి మీరందరూ ఎందుకు తెగ తొందరపడుతున్నారు చెప్పండి. అక్షర, పద వెళ్దాం. దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. అర్ధరాత్రి వేళ ఈ గొడవ ఏంటి? అమ్మవాళ్ళు వేస్తే బాగుంటుంది. పద. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, అప్పుడు వెళ్తాను. వదినా ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ విను. పద అక్షర, వాడు చెప్తున్నాడు కదా. ఛీ! పదా, నువ్వు పడుకోరా. నిద్ర కూడా పోనివ్వట్లేదు. అబ్బా, ఈ అదోగోళంతా 1000 రూపాయల కోసమే. అమ్మా, రేఖ కార్తికేయ భార్యాభర్తలన్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళందరూ నాకు తెలియకూడదని ఇన్ని నాటకాలు అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళందరూ నాటకాలు ఆడడం వేరు, కార్తికేయ ఆడడం వేరు. నిజం తెలిస్తే నేనేమైపోతాను అనే కదా కార్తికేయ నా దగ్గర నిజాన్ని దాస్తున్నాడు. అంటే కార్తికేయ నన్ను ఇష్టపడుతున్నాడనే కదా దీనర్థం. అవును, రేకంటే ఇష్టం లేదని కూడా తెలుస్తోంది. లేకపోతే ఆ మస్తానుగాన్ని ఎప్పుడో తన్ని తరిమేసేవాడు. నిజంగా నేనంటే ఇష్టం లేకపోతే ఇన్నిన్ని మాటలు అవమానాలు పడాల్సిన పనే ఉంది. అక్షర, ఇంకా ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు? పద, వచ్చి పడుకో. మీరంటే నాకు చచ్చేంత ఇష్టమండి. అవునండి, మీరంటే నాకు రోజు రోజుకి ఇష్టం పెరుగుతోంది. ఏంటండి నమ్మలేకపోతున్నారా? నిజమండి, నన్ను నమ్మండి. మీరెందుకో ఈ మధ్య మీలో మీరే మదన పడుతున్నారు. నేను మీ భార్యనండి, నాతో చెప్పకూడదా? మీ బాధ నాకు బాధ కలిగించేదైనా సరే వినడానికి, విని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. కానీ మీరు మాత్రం ఇలా డల్గా ఉండటం భరించలేకపోతున్నాను. చెప్పండి. ఏం లేదు అక్షర, నేను బానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. సరే, మీరు బాగున్నారు అని చెప్తున్నారు కదా, నాకది చాలు. ఏమండి, మీరు నన్ను వదిలి వెళ్ళరుగా? నేను మిమ్మల్ని వదిలి ఎంత తప్పు చేశానో నాకు బాగా అర్థమైంది. మళ్ళీ నేను అలాంటి తప్పు చేయను. కానీ మీరు నన్ను వదిలి వెళ్ళరుగా? ఏది ప్రామిస్ చేయండి. ఇంత చిన్న విషయానికి ప్రామిసుల దాకా ఎందుకు అక్షర? ఏంటి, ఇది చిన్న విషయమా? అవునక్షర, నిన్ను వదిలి వెళ్ళాలనే ఆలోచన నాకు లేనప్పుడు నా దృష్టిలో అది చిన్న విషయమేగా. అయినా సరే నా కోసం ప్రామిస్ చేయండి ప్లీజ్. అలాగే. వీళ్ళ వ్యవహారం ఇక్కడి దాకా వచ్చిందన్నమాట. కిందకి తోస్తే తప్ప
మనం పైకి రాలేం. ఏంటే? ఏం లేదమ్మగారు, ఈ మధ్య పైన ట్యాంకులో నీళ్లు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి. అందుకే మోటార్ ఆఫ్ చేద్దామని వచ్చాను. లాభం లేదు. ముందు కార్తికేయని మన వైపుకి తిప్పుకోవాలి. అప్పుడే అక్షరని ఒక చూపు చూడొచ్చు. ఏదో డబ్బులు కష్టపడి వచ్చాను. ఇదేందో ఇక్కడ అందరు ఆడమ్మగా తేడా లేకుండా పవర్ హార్న్గా గై గై అంటున్నారు. ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి తెలియట్లేదు. అక్కడ చూస్తేనేమో పిల్లలకి ఫీజులు కట్టాలని అది గొడవ చేస్తుంది. ఇక్కడ వెళ్తానంటే నా ఫ్యూజ్ ఎగిరిపోయేటట్టుంది. ఏందో ఈ కర్మ. ఏం చేద్దాం? అది ఈ దెబ్బతో నేను బయటికి వెళ్ళిపోవచ్చు. అవునే, ఏ దైత్య అదైంది. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఎదురైనా సరే ఆగను. యాక్సిడెంట్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. జై జై అంటే. అమ్మ వద్దన్న కొద్దీ వెళ్ళింది. దాన్ని ఎంత మారుద్దామన్నా మారదు. వెదవ 25,000 చీటీ పాట కోసం ఊరెళ్ళాలా? ఇక్కడ 25 కోట్లున్నాయి ఉండవే అంటే వినదే. భయపడద్దా, లైలాండ్ బండ్లే ఈజీగా తోలినాడివి. ఇదంతా లక్ష్మి. ఏ లక్ష్మి, ఏందా లక్ష్మి? బ్రేక్ ఇన్స్పెక్టర్ చూసినట్టు బెత్తర మీద చూస్తున్నావు. నేను మస్తాన్ని, బ్రేక్లు మస్తాన్ని, నీ మొగన్నే. రే నోరు ముయ్. ఏందా లక్ష్మి? ఇప్పుడు నేనేమన్నా నోరు మీ మన్నా? నేను నీ మూగున్నా అంతేగా. సర్లే, ఇవన్నీ నాకెందులే గాని రోజు ఈ పాటి ఉరుస్తాలు అంటే డాబాలో టీ తాగి దర్జాగా దమ్ము కొట్టుకునేవాడిని. ఇక్కడ ఉండే ఆడవాళ్ళు వాళ్ళు టీలు కాఫీలు తాగుతారు గాని నా మొఖాన్ని టీ కొట్టే దిక్కు లేకుండా పోయింది. ఏందే? మొహాన్ని కొట్టమన్నావుగా, కొట్టాను. వెళ్ళా. ఎంత ధైర్యమే నీకు? మొగుడు కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాల్సిన దానివే టీ నీళ్లు నా మొహాన్ని కొడతావా? ఈ తేపత మనం బయట పంపించటం ఖాయం. ఎవడ్రా నువ్వు? ఇంకొక మాట మాట్లాడావంటే అమ్మా! చూసావమ్మా, నువ్వే పిల్లని బాగా చూసుకోమంటావు, అదేమో నా అంతు చూస్తుంది. అది ఇది అన్నావంటే నరికి పోగులు పెడతాను. చూసావమ్మా, చూసావా? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నానంటే ఉన్నానంతే. అమ్మో అమ్మో, నేను ఇక్కడ ఉంటే మా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ లో నేను చులకనైపోతానంతే. ఈ సంగతి రేపు పొద్దున మా అసోసియేషన్ తెలిస్తే నేను తలెత్తుకోలేను. అందుకే నేను వెళ్ళిపోతా. అమ్మయ్య, పేడ వదిలిపోయింది. ఆగరా. నాకిప్పుడు నీ సంగతి బాగా అర్థమైందిరా. నీ సంగతి కాదు, దీని సంగతి కూడా బాగా అర్థమైంది. ఏందమ్మగారు మీకు అర్థమైందే? ముగ్గురు మీద కాఫీ పోయిటమా? అవును, నువ్వు దీన్ని ఎన్ని హింసలు పెట్టకపోతే నీ మీద ఇలా తిరగబడుతుంది. మళ్ళీ వదిలేసిపోతానంటావా? ఏ తలకాయ తిరుగుతుందా? జైల్లో చిప్పుకుడు తినాలనుందా? నోరు మూసుకొని రేఖని, అది నీ ఆదిలక్ష్మిని మహాలక్ష్మిలా చూసుకో. వెళ్ళా. లారీలా ఏమొద్దు. నువ్వు బాధపడుకు రేఖ. వీడివ్వాలి కాకపోయినా రేపైనా సరవుతాడు. చెప్పలే 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 చెప్పలే